వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని న్యూట్రల్గా ఉన్నాయి. ఎస్టర్డే ఈవినింగ్ మనం ఆల్రెడీ టీసీఎస్ ఎర్నింగ్స్ గురించి అనాలిసిస్ చేశాము. మేనేజ్మెంట్ చేసే కామెంట్స్ గురించి అప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు దాన్ని కంటిన్యూడ్గా మేనేజ్మెంట్ ఏం చెప్పిందన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత వార్ అప్డేట్స్ పరంగా ఏం జరిగింది, క్రూడ్ ఆయిల్లో ఎట్లా రియాక్షన్ వస్తుంది, అండ్ గోల్డ్ అండ్ బిట్ కాయిన్ సిల్వర్లో కూడా మొమెంటమ్స్ ఎట్లా ఉన్నాయి, వాటి లెవెల్స్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. అన్ని డాట్స్ కనెక్ట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌజన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 140 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే, నాస్డాక్ 340 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 1.3% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డాక్స్ 0.89% పాజిటివ్గా మూమెంటం ఇస్తే, ఎఫ్టీఎస్సి 0.16% నెగిటివ్గా క్లోజ్ అయింది. సిఐసి 40 0.9%. అంటే యూరోపియన్ మార్కెట్స్ అన్ని కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయినట్టే కనబడుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కరెంట్లీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ నికే 225 1.68% పాజిటివ్గా మూవ్ అవుతుంటే, రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా 0.5% కన్నా అబౌవ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ చూస్తే యుఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నాయి. కానీ యుఎస్ మార్కెట్ 130కి క్లోజ్ అయిన తర్వాత 330కి ఫ్యూచర్స్ ఓపెన్ అవుతాయి. ఫ్యూచర్స్ కానీ మోర్ దెన్ 50% ఇండెక్స్ ట్రేడ్ అయినంత దాంట్లో కానీ కరెక్షన్ అయితే మాత్రం మేబీ నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఫ్యూచర్స్కి రియాక్ట్ అవుతాయి. కానీ ఫ్యూచర్స్లో డౌజన్స్ -18 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంటే, నాస్డాక్ -67 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికే మార్కెట్స్ రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో దాన్ని బట్టి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 24,116 దగ్గర అయితే మాత్రం ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎస్టర్డే క్లోజ్ అయింది 23,999, అంటే అప్రాక్సిమేట్లీ 24,000. అంటే కరెంట్లీ 116 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకి చూపెడుతుంది. ఈ 116 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్కి ఏడిఆర్ సపోర్ట్ చేస్తున్నాయి లేదనేది మనం చూద్దాం. ఎందుకంటే ఎస్టర్డే ఏడిఆర్స్ నెగిటివ్గా ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ చూపించింది. సో ఇప్పుడు రైట్ నౌ ఏడిఆర్స్ పరంగా చూస్తే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 1.83% పాజిటివ్గా క్లోజ్ అయితే, విప్రో ఏడిఆర్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో మీకు గుర్తుందా, నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మనం మాట్లాడుకుంటునేటప్పుడు టీసీఎస్ ఎర్నింగ్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా టీసీఎస్ ఎర్నింగ్స్ పోస్ట్ చేయగానే ఇన్ఫోసిస్ యొక్క ప్రీ మార్కెట్ ఏడిఆర్ 1% నెగిటివ్గా రియాక్ట్ అయింది. బట్ ఇప్పుడు రైట్ నౌ యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేసరికి ఏడిఆర్ అనేది 1.8% పాజిటివ్లో క్లోజ్ అయింది. విప్రో 1% పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.4% పాజిటివ్గా క్లోజ్ అయితే, ఐసిఐసిఐ బ్యాంక్ 0.94% పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఏడిఆర్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనకు కనిపించింది. ఏడిఆర్స్ ఏదైతే పాజిటివ్గా క్లోజ్ అయిందో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. రెండు కూడా మనకి కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాయి. పాజిటివ్ సైడ్ ఓపెన్ అయ్యేది ఏదైతే ఉందో అది మనం ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి. మరి యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ ఏమొచ్చినాయి, అండ్ అలానే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత న్యూస్ అప్డేట్స్ వార్ రిలేటెడ్గా ఏమొచ్చినాయి అన్న దాని గురించి కూడా చూద్దాం. కమోడిటీస్లో క్రూడ్ చూస్తే 76.41 దగ్గర ట్రేడ్ అవుతుంది బ్రెంట్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఎస్ 72.21 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రెండు కూడా కొంచెం న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్టర్డేతో కంపేర్ చేసుకుంటే ఒక ₹2 రెడ్యూస్ అయింది. దానికి రీజన్ ఏంటంటే వార్ రిలేటెడ్గా వస్తున్న అప్డేట్సే. యుఎస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా 170 ఇరానియన్ మిలిటరీ టార్గెట్స్ని అయితే మాత్రం వీళ్ళు ప్రెజెంట్ రైట్ నో డిఫెన్స్ చేయగలిగామని లాస్ట్ 2 డేస్ నుంచి చెప్తున్నారు. అంటే లాస్ట్ 2 డేస్ నుంచి 170 ఇరాన్ మిలిటరీ టార్గెట్స్ని అయితే మాత్రం డిఫెండ్ చేయగలిగామని చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మళ్ళీ షిప్స్లో ట్రాఫిక్ పెరిగింది అని చెప్పి ఒక పక్క అప్డేట్ అయితే మాత్రం ఉంది. అంటే ప్రెజెంట్ రైట్ నౌ కొంచెం షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర హాల్ట్ అయినాయని అప్డేట్ అయితే మాత్రం వీళ్ళు ఇస్తున్నారు. కానీ ఎన్డీటీవీ ప్రాఫిట్లో వచ్చిన అప్డేట్ ప్రకారంగా 53 వెజల్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఎస్టర్డే క్రాస్ అయినాయని, అందులో
20 విజిల్స్ వరకు ఇండియన్ ఫ్లాగ్డ్ విజిల్సే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇదైతే పాజిటివ్. ఇందులో మిక్స్డ్ న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. నేను గూగుల్‌లో జస్ట్ యూఎస్ అండ్ ఇరాన్ పరంగా చెక్ చేసుకుంటుంటే, ఇద్దరి మధ్య కూడా ఇప్పటికి కూడా టెక్నికల్ టాక్స్ ఇండైరెక్ట్‌గా జరుగుతున్నాయని, సో, మోస్ట్‌లీ డైరెక్ట్ టాక్స్ కోసం తొందరలోనే పాకిస్తాన్‌ని మీడియేటింగ్ ప్లేస్‌గా పెట్టుకొని, సో, తొందరలోనే మేబీ జరపడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. ఖటార్ కూడా ఇందులో మీడియేటింగ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుందనే అప్డేట్ కూడా ఇస్తున్నారు. ఈ అప్డేట్స్ వల్ల కరెంట్‌లీ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం మార్కెట్స్ పైన న్యూట్రల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇంకోటేంటంటే మీకు నిన్న కూడా చెప్పిన, ఎప్పుడైనా గానీ ఇన్‌ఫ్రాస్ అటాక్ చేయకూడదని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఒకవేళ గాని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇన్‌ఫ్రాస్ మీద గాని అటాక్ ఉంటే మాత్రం మేబీ మార్కెట్ సివియర్‌గా నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ మీద గాని అటాక్స్ అవ్వకపోతే మాత్రం అంత సివియర్ మార్కెట్స్ నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఈ వార్ అనేది గత 110, 120 డేస్ నుంచి జరుగుతుంది కాబట్టి, మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకరి మీద ఒకరు అటాక్స్ చేసుకోవడం, స్టేట్మెంట్స్ చేయడం కామన్. కానీ ఇన్‌ఫ్రాస్ మీద అటాక్ చేస్తేనే కొంచెం సివియర్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నౌ అందుకే మనకి మార్కెట్స్‌లో కూడాను పెద్దగా రియాక్షన్ అనేది అటాక్స్ కంటిన్యూ అవుతున్నా మనకు కనిపించట్లేదు. ఎఫ్ఐడిఏ డేటా ప్రకారంగా చూసుకుంటే యెస్టర్‌డే మార్కెట్‌లో 532 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే, డిఐ 2057 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. బట్ ఎఫ్&ఓలో పొజిషన్స్‌లో అయితే మాత్రం ఎఫ్ఐఐ ఆల్మోస్ట్ 1% ఫ్యూచర్స్ సైడ్ షార్ట్ కవరింగ్ చేస్తే, సో, ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం అప్రాక్సిమేట్‌లీ 30% పొజిషన్స్‌ని షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. సో, ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం ఆప్షన్స్‌లో కంప్లీట్ షార్ట్ కవరింగ్ చేశారు. ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ షార్ట్ కవరింగ్ చేసే వే ఏదైతే ఉందో ఇది మార్కెట్ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచింది. ఒక పక్క గ్లోబల్ మార్కెట్ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం, ఇంకో పక్క ఏడీఆర్స్ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం, ఆన్ ద అదర్ సైడ్ కమోడిటీస్‌లో క్రూడ్ ప్రైస్ ఒక 2% డిక్లైన్ రావడం, వాటితో పాటు ఎఫ్ఐఎస్ కూడా షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టు కనిపించడంతో, సో, గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్‌గా చూపించింది. వీటి బట్టి మార్కెట్స్ మీద మనకి ఎక్స్‌పెక్టేషన్స్ పాజిటివ్ సైడ్ టర్న్ అయినాయి. హౌఎవర్ టీసీఎస్ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే, టీసీఎస్ నెట్ ప్రాఫిట్ అయితే ఎస్టిమేటెడ్ నంబర్‌ని బీట్ చేసి రాలేదు. రెవెన్యూ కూడా అంత ఎస్టిమేటెడ్ నంబర్స్‌ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. బట్ కాకపోతే టీసీఎస్ యొక్క ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్‌లీ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే $2.5 బిలియన్ ఇంక్రీజ్ అయింది వాళ్ళ ఆర్డర్ బుక్. అంతేకాదు హెడ్ కౌంట్ పరంగా చెక్ చేసుకుంటే 9,000 మెంబర్స్‌ని ఎంప్లాయీస్‌గా ఎడిషన్ చేసుకున్నారు. ఇది బేసిక్‌గా లాస్ట్ 3 ఇయర్స్‌లో ఈ క్వార్టర్లీలో 9,000 ఎంప్లాయీస్‌ని యాడ్ చేసుకున్నది ఏదైతే ఉందో, ఇదే హైయెస్ట్ నంబర్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక పక్క మనం పాజిటివ్‌గా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మోస్ట్‌లీ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. కొన్ని మేనేజ్మెంట్ గైడెన్స్ పాజిటివ్‌గా వచ్చినాయి. ఓవరాల్‌గా టీసీఎస్ నంబర్స్ మిక్స్డ్‌గా ఉన్నాయనుకోవచ్చు. మరీ బ్యాడ్ అయితే కాదు, మిక్స్డ్‌గా ఉన్నాయి. అయితే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. టీసీఎస్ రిజల్ట్స్ రాకముందే చాలా వరకు ఫాలో అయ్యింది. సో, ప్రెజెంట్ రైట్ నౌ 52 వీక్స్ లో దగ్గరుంది కాబట్టి, మేబీ టీసీఎస్ కంపెనీ ఇంకా హెవీ క్రాష్ వస్తదని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే చాలా అండర్ పెర్ఫార్మన్స్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి, సో, అండర్ వాల్యుయేషన్‌లో ఉంది కాబట్టి అంత ఫాస్ట్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. నౌ అంటే ఎక్కువ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద మార్కెట్స్, ఫస్ట్ 1 అవర్ మార్కెట్ గ్యాప్ అప్‌తో చూపిస్తున్నా గాని ఫస్ట్ 1 అవర్ ఎందుకు వెయిట్ చేయమని నేను చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా ఫస్ట్ 1 అవర్‌లో వచ్చిన గ్యాప్ అప్ అయితునేటప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్ వచ్చేసరికి 100 పాయింట్స్ గ్యాప్ అప్ చూపెడుతుంది. ఎగ్జాక్ట్‌గా 24,080 దగ్గరే. ఫస్ట్ 1 అవర్ ఎందుకన్నానంటే నిన్న ఇక్కడ ఆల్మోస్ట్ 4 అవర్స్ నుంచి కన్సాలిడేట్ అయింది. ఈ జోన్ దగ్గరే మార్కెట్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యి బ్రేక్ అయిపోయినా కూడానా ఫస్ట్ 1 అవర్ మోస్ట్‌లీ మార్కెట్ రీటెస్ట్ చేయడానికొస్తది. వచ్చినేటప్పుడు ఇది బ్రేక్ అయిపోతే మాత్రం ఈ ఫస్ట్ 1 అవర్‌లో వచ్చిన ర్యాలీ ఫేక్ అని అర్థం. లేకున్నా ఇక్కడి నుంచి బౌన్స్ అయితే మనం దాన్ని జెన్యూన్‌గా తీసుకోవచ్చు. సో, ఫస్ట్ 1 అవర్ ఇక్కడ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా కూడానా ఇక్కడ కన్సాలిడేషన్ అయిందనుకోండి, మనం మంచిగా బ్రేకౌట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ కన్సాలిడేషన్ అయితే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ బ్రేకౌట్. ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వలేదు అని అనుకోండి, మోస్ట్‌లీ ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వకుండా సో, డైరెక్ట్ గ్యాప్ అప్ అండ్ రన్ అయితే మాత్రం రీటెస్ట్ అయినంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ గాని గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుందని అనుకోండి, ఈ లో అంటే 23,920 ఈ 23,920 గాని డౌన్ సైడ్ గాని బ్రేక్ అయితే మాత్రం మేబీ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ ఫాల్ అప్ టు 23,800. ఇది నిఫ్టీ 50 సైడ్ మనం చెక్ చేయాల్సిన మేజర్ పాయింట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ పరంగా కూడా నేను అనుకున్న సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఇగోండి 77,190 లుక్స్ లైక్ 77,190 దగ్గర గాని సెన్సెక్స్ ఓపెన్ అయితే 190 గ్యాప్ అప్ అండ్ రన్ అయితే మాత్రం మోస్ట్‌లీ ట్రేడ్స్ ఏం తీసుకోవద్దు.
రీటెస్ట్ చేసి పైకెళ్తుంటే 77,500 వరకు మనం మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది మేజర్‌గా ఉన్న పాయింట్ అయితే. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ పరంగా నేను చూస్తున్న రెసిస్టెన్స్ లెవెల్ 57,500 కరెంట్‌లీ. అంటే నేను చూస్తుంది 57,423, 500 అనుకోండి రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ గాని బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయితే 57,500 అబోవ్ సస్టైన్ అవుతుందో లేదో చూడండి. ఎనీథింగ్ 57,500 అబోవ్ గాని బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా మనం 57,850 వరకు పాజిటివ్ మొమెంటం మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫిన్ నిఫ్టీ ప్రకారంగా అయితే మాత్రం 26,600 ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ గాని ఫ్లాట్ విత్ పాజిటివ్‌గా గాని ఫిన్ నిఫ్టీ ఓపెన్ అయితే 600 అబౌట్ డే ఎండ్ అయ్యేసరికి సస్టైన్ అయితే మాత్రం స్లోగా రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుందని మనకు అర్థం. సో, ఎనీథింగ్ 26,600 అబౌవ్ సస్టైన్ అవ్వగలిగితే కొంచెం పాజిటివ్ సైడ్ మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి లెవెల్స్ అయితే ఫస్ట్ 1 అవర్ ఈ లెవెల్స్ అబౌవ్ డైరెక్ట్ సస్టైన్ అయిపోతే మాత్రం పాజిటివ్‌గా ఉండొద్దు. బికాజ్ ఎనీ టైమ్ కరెక్షన్ అవ్వచ్చు. అట్లా కాకుండా స్లోగా డిప్ అవుతుంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే రీటెస్ట్ చేసి పైకెళ్తే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదా కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్‌ఔట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ రిలేటెడ్‌గా చూసుకుంటే కరెంట్‌లీ బిట్‌కాయిన్‌లో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే బిట్‌కాయిన్‌లో 800 పాయింట్స్ బౌన్స్ కనిపించింది. బిట్‌కాయిన్ స్లోగా 65,500కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో, మీకు గుర్తుందో లేదో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం. 60,000 అబోవ్ బిట్‌కాయిన్ సస్టైన్ అయింది కాబట్టి స్లోగా 65,500 వరకే మనం మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతామని. యాస్ ఆఫ్ నౌ బిట్‌కాయిన్ కూడా 65,500కి మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ ఈ 65,500 బ్రేక్ అయితే మాత్రం స్ట్రెయిట్ అవే మనం 72,000 వరకు కూడా చూస్తాం. సో, ఫస్ట్ టార్గెట్ మన 65,500 అది బ్రేక్ అయితే 72,000. కరెంట్‌లీ గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ 4,100 అబౌవ్ డే ఎండ్ అయ్యేసరికి యెస్టర్‌డే క్లోజ్ అయింది కాబట్టి నౌ అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ 4,100 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు గోల్డ్ పాజిటివ్‌గా సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మనకి స్వింగ్ అవుతున్నట్టు కనపడుతుంది కదా! స్లోగా సిల్వర్ కూడా 62.5 ఆర్ 63 వరకు మనం మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. సిల్వర్ పరంగా గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం సపోర్ట్ ఉంటుంది. సెకండ్ వన్ 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు సడెన్ బౌన్స్ అవుతున్నప్పుడు వీటితో ఉండేటప్పుడు ఎక్స్‌పైరీ ఉండదు కాబట్టి మీరు పొజిషన్స్‌ని హోల్డ్ చేసుకున్నందుకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి లెవరేజ్ కూడా ఉంటది. గోల్డ్‌లో 100 టైమ్స్ లెవరేజ్, సిల్వర్‌లో 50 టైమ్స్ లెవరేజ్, బిట్‌కాయిన్‌లో 200 టైమ్స్ లెవరేజ్ అయితే మాత్రం మీకుంటుంది. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటే కొన్ని స్టాక్స్ యొక్క బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ అప్డేట్స్ వచ్చినాయి. అందులో వీళ్ళ ప్రొడక్షన్ అయితే మాత్రం లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్‌లీ 15% అబోవ్ వీళ్ళ ప్రొడక్షన్ పెరిగింది. సేల్స్ కూడాన వీళ్ళ సైడ్ నుంచి కంపేర్ చేసుకుంటే 78,142 నుంచి 103,502కి వెళ్ళింది. ఎక్స్‌పోర్ట్ డేటా కూడా ఇంక్రీజ్ అయింది. నంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పరంగా చూసుకుంటే కెపాసిటీ 60 ఎంటీపీఐకి ఇంక్రీజ్ చేస్తానని కూడా చెప్తున్నారు. గ్రైండింగ్ కెపాసిటీ కూడాన నాగోర్, విజయనగర్‌లో అలానే డోల్బీలో అయితే మాత్రం వీళ్ళు గ్రైండింగ్ కెపాసిటీ పెంచుకుంటామని చెప్తున్నారు. సో, అట్లనే గ్రైండింగ్ యూనిట్స్‌ని పంజాబ్‌లోని అలానే ఫుజైరా యూఏఈలో కూడా వీళ్ళు స్ప్లిట్ చేస్తామని కూడా చెప్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ యొక్క మేనేజ్మెంట్ టాక్స్ కూడా కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. ఆనంద్ రతి నంబర్స్ అన్నీ కూడా డబుల్ డిజిట్‌తో గ్రోత్ కనిపించింది. మేబీ దీనివల్ల రిజల్ట్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచొచ్చు. ముతూట్ మైక్రో ఫైనాన్స్ నంబర్స్ కూడా డబుల్ డిజిట్‌తో గ్రోత్ పెంచింది. అండ్ వాటితో పాటు వచ్చేసరికి బజాజ్ ఫిన్సెరవ్ కూడాన గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం 21% ఇయర్ ఆన్ ఇయర్‌లో పెరిగితే బజాజ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌వి 76% ఇయర్ ఆన్ ఇయర్‌లో పెరిగినాయి. సో, ఇది కూడా ఒక పక్క మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ న్యూస్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటే పెద్దగా న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం ఏమి లేవు. బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేంతలాగా. ఓఎన్‌జీసీది వచ్చేసరికి 1.75 ఎంఎంటీ పెట్రోలియం రిజర్వ్స్ మంగళూరులోని డెవలప్‌మెంట్ చేయడానికి బోర్డ్ అప్రూవల్స్ వచ్చినాయి. ఇది ఫేజ్ 1 ఎక్స్‌పెన్షన్ అని చెప్తున్నారు. ఇది ఓఎన్‌జీసీకి కొంచెం పాజిటివ్‌గా మారే అవకాశం అయితే మాత్రం ఉన్నాయి. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఇంకేవైనా గానీ మార్కెట్‌ని ఇంపాక్ట్ చేసే అప్డేట్స్ ఉంటే ఈవినింగ్ మార్కెట్ అవర్స్‌లో నేను మీకు తెలియజేస్తాను. హోప్ క్లియర్ కట్‌గా నేను కవర్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.